Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. ఈ వీడియోలో మనం Samsung S21 Ultra లో ఉన్న హిడెన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. S21 Ultra వచ్చేసి Samsung One UI 3.1 మీద వర్క్ అవుతుంది. ఆల్రెడీ నేనైతే 3.1 మీద వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ అండ్ అప్డేట్స్ ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఎరేజింగ్ అన్నెసెసరీ పీపుల్ని కానీ లేకపోతే అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ని కానీ ఫ్రమ్ అవర్ పిక్చర్స్. యూజువల్గా మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చాలా ఫొటోస్ దిగుతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అన్నెసెసరీ పీపుల్ వస్తూ ఉంటారు మన ఫొటోస్లో. సో వాళ్ళని మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా అరేంజ్ చేయొచ్చో చూపిస్తాను. ఫర్ సపోజ్ ఈ బెస్ట్ బై పిక్ ఉంది, ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ మనకి 2, 3 అని చూపిస్తుంది కదా. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ 2ని అరేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ బాటంలో మనకి పెన్సిల్ సింబల్ ఉంటుంది, క్లిక్ పెన్సిల్. ఇక్కడ కింద మనకి కొన్ని ఫీచర్స్ చూపిస్తుంది. ఆల్ ద వే లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే బాటంలో మనకి ఒక ఎరేజర్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో చూసారా ట్యాప్ ఆబ్జెక్ట్స్ టు రిమూవ్ దెమ్ అని ఉంటుంది. సో మీరు ఏ ఇమేజ్ని అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో సో జూమ్ చేసుకొని మనకి అది నీట్గా కనిపించేలాగా జూమ్ చేసుకోవాలి. సో 2 మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారా 2 సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిన తర్వాత కింద మనకి ఎరేజ్ అని ఉంది కదా, క్లిక్ ఎరేజ్. టడా! సో 2 చూసారా మాయమైపోయింది. వావ్! సో క్లిక్ డన్ అండ్ ఇట్స్ డన్. సో ఇలా మనం అన్నెసరీ పీపుల్ని కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్ కానీ ఎవరైనా మన ఫొటోస్ని డిస్టర్బ్ చేస్తుంటే అవన్నీ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. మనకి ఈ ఎరేజ్ ఆప్షన్ అనేది ఓన్లీ సామ్సంగ్ One UI 3.1లోనే అవైలబుల్గా ఉంటుంది. అది ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం. సో కింద పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ పెన్సిల్. టాప్లో చూస్తే మనకి 3 డాట్స్ ఉంటాయి, క్లిక్ దోస్ 3 డాట్స్. ల్యాబ్స్, గో టు ల్యాబ్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఆబ్జెక్ట్ ఎరేజర్ అని ఉంది. సో యూజువల్గా అయితే ఇలా ఆఫ్ చేసి ఉంటుంది, మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. సో మనం ఇలా ఆన్ చేసుకుంటేనే మనకి ఆబ్జెక్ట్ ఎరేజర్ ఆప్షన్ అనేది ఎడిటింగ్ స్క్రీన్ మీదకి వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు గుర్తుండే ఉంటుంది, 100 times జూమ్ కోసం నేను మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక బాస్కెట్ బాల్ హూప్ని జూమ్ చేసి క్యాప్చర్ చేశాను. ఒకసారి ఇప్పుడు మనం అసలు ఆ బాస్కెట్ బాల్ని ఎరేజ్ చేసేద్దాం. క్లిక్ పెన్సిల్, ఎరేజర్, జూమ్ యువర్ పిక్చర్. సో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి. సో చూసారా మనకి బాస్కెట్ బాల్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఎరేజ్, ఫసక్, చూసారా రిమూవ్ అయిపోయింది. ఇట్స్ డన్. సో చాలా సింపుల్. ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి రోజులో చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనం ఆ మెసేజెస్ని కూడా కలర్ కోఆర్డినేట్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. సో లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ నోటిఫికేషన్ అని చూసారా, క్లిక్ నోటిఫికేషన్స్, బ్రీఫ్ పాపప్ సెట్టింగ్స్. ఇక్కడ కలర్ బై కీవర్డ్ అని ఉంది కదా, క్లిక్ దిస్. సో మీరు ఇక్కడ కీవర్డ్ ఫర్ సపోజ్ నేను ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తే ఒక కలర్, లేకపోతే మా మమ్మీ నుంచి మెసేజ్ వస్తే ఒక కలర్, అలా సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్ మీ షో యూ. ఆఫీస్ అని టైప్ చేస్తున్నాను బికాజ్ మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడల్లా నాకు డిఫరెంట్ కలర్లో కావాలి. సో యాడ్, పక్కన ప్లస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా మనకి కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లిక్ దట్. వేరియస్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. నేను డేంజర్ కాబట్టి రెడ్ పెట్టుకుంటున్నాను. సో డన్. సో ఒకసారి ఇప్పుడు నేను మా ఆఫీస్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ పంపించమని చెప్తున్నాను. సో చూద్దాం, మనకి ఆఫీస్ నుంచి మెసేజ్ రాగానే అది అంతా రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో చూసారా రెడ్ కలర్లో పాపప్ వచ్చింది. అండ్ అలానే మీరు ఎడ్జ్ లైటింగ్ ఆన్ చేసుకొని ఉంటే కనుక మనకి రెడ్ కలర్ ఎడ్జ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో థర్డ్ ఫీచర్ వచ్చేసి బ్లర్ యూజింగ్ వీడియో కాల్స్. ఇప్పుడు కోవిడ్ కాబట్టి అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము. వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్స్లో వెరైటీ ఇమేజెస్ లేకపోతే పిల్లలు పరిగెట్టుకుంటూ రావడం చాలా చూస్తున్నాము. సో అలాంటివన్నీ మనం కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఆప్షన్ ఇన్ One UI 3.1. సో అది ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ ఆల్ ద వే బాటంలో చూసుకుంటే సెట్టింగ్స్లో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటుంది, క్లిక్ దాట్. సో దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే వీడియో కాల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, క్లిక్ దిస్. సో ఇక్కడ చూసారా మనకి టోటల్గా 3 ఆప్షన్స్ ఉంటాయి, బ్లర్, కలర్ ఆర్ ఇమేజ్. సో బ్లర్ చేస్తే కనుక మనం కూర్చొని ఏదైనా వీడియో కాల్ మాట్లాడుతుంటే బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అయిపోతుంది. సో మనం కలర్ సెట్ చేసుకుంటే మన బ్యాక్ సైడ్ అంతా ఒక ప్లెయిన్ కలర్ వచ్చేస్తుంది. అదే ఇమేజ్ సెట్ చేసుకుంటే మన ఆల్బమ్లో ఏదైనా ఇమేజ్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు ఈ కార్ ఉంది, నేను ఆ ఇమేజ్ సెట్ చేసుకుంటే ప్రివ్యూ ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేటప్పుడు చూసారా అక్కడ ముందు ఇమేజ్ ఉంటుంది, దాని ముందు నేను వస్తాను. సో ఇలా మనం ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఫీచర్ అనేది ఏ వీడియో కాల్ ఉన్న యాప్స్కైనా పనిచేస్తే, ఏదో వాట్సాప్ కానీ, డుయో కానీ, జూమ్ కానీ, వెబెక్స్ కానీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ, మనం ఆఫీస్లో యూజ్ చేసే అన్ని యాప్స్కి వర్కౌట్ అవుతుంది. సో ఒకసారి ఇప్పుడు మీకు కలర్ ప్రివ్యూ చూపిస్తున్నాను చూడండి.
సో ఇక్కడ చూడొచ్చు నేను తప్ప మిగతాదంతా కంప్లీట్గా గ్రీన్ కలర్ స్క్రీన్ వచ్చేసింది. సో ఒకసారి ఇప్పుడు బ్లర్లో చూపిస్తాను ప్రివ్యూ. సో చూడొచ్చు బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అయిపోయింది. సో ఇలా ఈ ఫీచర్స్ యూస్ చేసుకొని మనం వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కంటిన్యూ యాప్స్ ఆన్ అదర్ డివైసెస్. సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను గూగుల్ సర్చ్ చేసుకుంటూ ఇక్కడ ఏదైనా కాపీ చేశాను, ఇంకొక డివైస్లో అది పేస్ట్ చేసి సర్చ్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇది యాపిల్ ఎకో సిస్టంలో చూసే ఉంటాము. ఒకసారి సామ్సంగ్ వాళ్ళు ఎలా బిల్డ్ చేశారో చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటాయి. క్లిక్ దాట్. సో సెకండ్ ఆప్షన్ చూసారా, కంటిన్యూ యాప్స్ ఆన్ అదర్ డివైసెస్ అని ఉంటుంది. సో ఇది ఆన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మనకి ఇది ఓన్లీ 2 యాప్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది, సామ్సంగ్ ఇంటర్నెట్ అండ్ సామ్సంగ్ నోట్స్కి మాత్రమే. ఒకసారి ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ గూగుల్ ఉంది. సో ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ. సో లింక్ కాపీ అయిపోయింది. నేను ఇప్పుడు ఇదే S21లో పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. లెట్స్ గో టు గూగుల్. సో ఇక్కడ బాటంలో చూసారా మనకి లింక్ వచ్చేస్తుంది. ఇలా మనం కాపీ చేసి వేరే డివైస్లో నుంచి సర్చ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి 2 డివైసెస్ సేమ్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉండాలి. సో మనకైతే ఈ ఫీచర్ ఆల్రెడీ యాపిల్ ఎకో సిస్టంలో యూజ్ చేస్తూనే ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం మ్యూజిక్ ఐకాన్స్ని మీడియా ప్యానల్లో ప్లేస్ చేసుకోవచ్చు. Android 11 నుంచి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ ప్లే అవుతుంటే కనుక ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్లో చూపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మీడియా అని ఉంటుంది. సో క్లిక్ మీడియా. సో ఇక్కడ చూస్తే మనకి ఎక్కడి నుంచి సాంగ్ ప్లే అవుతుందనే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైనా స్విచ్ అవ్వాలి మీరు ఏదైనా యాప్లో నుంచి అనుకుంటే కనుక మనం బ్యాక్కి వెళ్ళి స్పాటిఫైలో ఓపెన్ చేసుకొని అక్కడ ప్లే చేసుకుంటాము. అదంతా కాకుండా అసలు మనం స్పాటిఫై కానీ, యూట్యూబ్ మ్యూజిక్ కానీ, అమెజాన్ మ్యూజిక్ కానీ అవన్నీ ఐకాన్స్ ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. అలానో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి 3 డాట్స్ ఉంటాయి కదా, క్లిక్ దాట్. గో టు సెట్టింగ్స్. సో ఇక్కడ చూసారా షో యాప్ షార్ట్ కట్స్ అని ఉంటుంది, ఇది ఆన్ చేసుకోవాలి. లెట్స్ గో బ్యాక్. ఇక్కడ చూసారా యాప్ షార్ట్ కట్స్ అని ఉంది, యాడ్ యాప్ షార్ట్ కట్స్. సో మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ రిలేటెడ్ యాప్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. యూట్యూబ్ యాడ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ మ్యూజిక్, ఫేస్బుక్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గో బ్యాక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అన్నీ యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ యూట్యూబ్లో నుంచి ఇక్కడ సాంగ్ ప్లే అవుతుంది. నేను ఇప్పుడు వెళ్ళి స్పాటిఫైలో సాంగ్ వినాలి అనుకుంటే ఈ స్పాటిఫై క్లిక్ చేస్తే మనకి స్పాటిఫై యాప్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డైరెక్టర్ వ్యూ. సో మనకి తెలిసిందే సామ్సంగ్ కెమెరాలో అయితే వీ హ్యావ్ న్యూమరస్ ఫీచర్స్. ఫర్ సపోజ్ ఎప్పుడైనా వీడియో తీస్తుంటే కనుక మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం 0.6xలో వీడియో తీసుకోవచ్చు, లేదు అంటే 10xలో వీడియో తీసుకోవచ్చు. అలా కాకుండా దీంట్లో మనకి డైరెక్టర్ వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ మోర్ అని ఉంది కదా, క్లిక్ మోర్. సో ఈ మోర్లో చూసుకుంటే ఇక్కడ డైరెక్టర్స్ వ్యూ అని ఉంది, క్లిక్ దిస్. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ పాట్ని వీడియో తీయాలి అనుకుంటే ఈ డైరెక్టర్ వ్యూలో చూస్తే కనుక ఈ డైరెక్టర్ వ్యూలో చూడొచ్చు మనకి ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్లో ఎలా ఉంటుంది, వైడ్ యాంగిల్ ఎలా ఉంటుంది, ఇంకా జూమ్ చేసేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి వ్యూస్ చూపిస్తుంది. సో డిపెండింగ్ అపాన్ అవర్ ప్రిఫరెన్స్ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఈ ఆప్షన్ అనేది ఈవెన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంటుంది. డ్యూయల్ స్ప్లిట్ అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 ఎట్ ఏ టైం కూడా మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో చూస్తే మనకు ఒక స్క్వేర్ కనిపిస్తుంది, క్లిక్ స్క్వేర్. సో 3 ఆప్షన్స్ ఉంటాయి లైక్ స్ప్లిట్ స్క్రీన్. సో చూసారా ఇటు సైడ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ అయిపోయింది అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ ఫేసింగ్ కెమెరా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్ప్లిట్ స్క్రీన్ కూడా వేసుకోవచ్చు, అంటే కంప్లీట్గా బ్యాక్ ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది. ఈ చిన్న స్క్రీన్లో మనం ఫ్రంట్ కూడా ప్లే చేసుకోవచ్చు. సో ఈవెన్ మనం ఇలా షేర్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఇక్కడ జూమింగ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో చాలా మంది ట్రావెల్ వ్లాగ్స్ తీస్తూ ఉంటారు కదా, సో అలా ట్రావెల్ వ్లాగ్స్ తీస్తున్నప్పుడు మనకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సింగిల్ టేక్. కెమెరాలో తెలుసు మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఫోటో, పోర్ట్రేట్ ఇలా ఉంటాయి కదా, అలానే మనకి సింగిల్ టేక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఆల్ ద వే లెఫ్ట్కి స్క్రోల్ చేసుకుంటే మనకి సింగిల్ టేక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏవైనా మూమెంట్స్ని మనం వీడియోస్ లాగా కానీ, లేకపోతే జిఫ్ లాగా కానీ, లేకపోతే చిన్న చిన్న ఇమేజెస్ లాగా కానీ సేవ్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో మనం ఈ సింగిల్ టేక్లో కూడా టైమర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైం ఉంది కదా, క్లిక్ చేస్తే 15 సెకండ్స్ మ్యాక్సిమం ఉంటుంది, మినిమం ఆఫ్ 5 సెకండ్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఒక 9 సెకండ్స్ సెట్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే మనం మామూలుగా ఫొటోస్ క్యాప్చర్ చేస్తాం కదా, సేమ్ అలానే ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఈ కార్ని ఇలా వదిలేస్తే మనకి అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని మనకి ఇది చిన్న చిన్న వీడియో బిట్స్ అండ్ ఇమేజెస్లా క్యాప్చర్ చేయడానికి. సో లెట్ మీ డూ దిస్ సింగిల్ టేక్. సో ఇక్కడ ఫొటోస్లో చూడొచ్చు సింగిల్ టేక్ యూజ్ చేసుకొని టోటల్గా మనకి 10 వీడియోస్ అండ్ పిక్చర్స్ని క్యాప్చర్ చేసింది. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇది క్యాప్చర్ చేసిన ఇమేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి.
డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిక్చర్స్. అండ్ అలానే మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి చిన్న జిఫ్ లాగా. సో యూ కెన్ సీ ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ జిఫ్ ఫర్ 4 seconds. అండ్ కంప్లీట్ వీడియో చూడొచ్చు. ఇక్కడ మనకి 9 seconds వీడియో కూడా అవైలబుల్గా ఉంది. మీరు చిన్న చిన్న మూమెంట్స్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇలా పిక్చర్స్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకి ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు బరస్ షాట్ లానే ఉంటుంది. కాకపోతే బరస్ షాట్లో ఏమవుతుంది అంటే మనం ఓన్లీ పిక్చర్స్ని క్యాప్చర్ చేయగలము, వీడియోస్ని క్యాప్చర్ చేయలేము. సో ఇలా మనకి కింద కంటే తెలిసిందే కదా బరస్ షాట్ వస్తుంది. ఈ బరస్ షాట్లో ఏమవుతుంది అంటే చూడొచ్చు 38 ఫొటోస్ క్యాప్చర్ చేసింది. మనకి జిఫ్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేయలేదు. సో ఇలా వీడియోస్ కానీ జిఫ్స్ కానీ కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ఇట్ బై టేకింగ్ సింగిల్ టేక్. సో నెక్స్ట్ వచ్చేసి జూమ్ లాక్. మనకి తెలిసిందే సామ్సంగ్లో మనకి 30 times జూమ్, 100 times జూమ్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం 30 times జూమ్ కానీ 100 times కానీ జూమ్ చేసి పిక్చర్స్ తీస్తుంటే ఆటో ఫోకస్ ఇష్యూస్ ఉంటాయి. అదే మనం జూమ్ లాక్ చేసి ఫొటోస్ తీస్తుంటే కనుక మనకి ఆటో ఫోకస్ అనేది కరెక్ట్గా అవుతుంది. సో దట్ బ్లర్రీ ఇమేజెస్ రాకుండా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్యాప్చర్ చేస్తున్నప్పుడు టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి ఒక స్క్వేర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంటే ఆ ఇమేజ్ అంతా మనకి మోషన్ ఉంది, సో స్టడీగా లేదు. ఇలా మోషన్ ఉన్నప్పుడు ఇమేజెస్ క్యాప్చర్ చేస్తే మనకి బ్లర్రీ వస్తాయి. సో ఒకసారి మీరు ఫోకస్ని లాక్ చేసిన తర్వాత మనకి ఆ ఇమేజ్ అనేది అంత మోషన్ ఉండదు, స్టడీగా ఉంటుంది. ఇలా స్టడీగా ఉన్నప్పుడు పిక్చర్స్ క్యాప్చర్ చేస్తే మనకి పిక్చర్ క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మ్యాక్రో కెమెరా. మనందరికీ తెలుసు సామ్సంగ్ S21 Ultraలో అయితే ఇట్ కమ్స్ విత్ క్వాడ్ రేర్ సెటప్, బట్ స్పెషల్లీ మనకి మ్యాక్రో లెన్స్ అయితే లేదు. బట్ ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసుకునే మనం మైక్రో ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ హౌ. సో నేను ఈ కాయిన్ని మైక్రో మోడ్లో ఫోటో తీయాలి అనుకుంటున్నాను. సో ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసి జూమ్ చేస్తే సో చూసారా మనకి జూమ్ ఎంత క్లియర్గా అవుతుందో. అండ్ చూడొచ్చు ఎంత మైక్రో సైజ్ కనిపిస్తున్నాయో. ఈవెన్ మనకి ఆ కాయిన్ మీద ఉన్న నెంబర్ కూడా మనం చదవచ్చు. సో లెట్ మీ క్యాప్చర్ ఏ పిక్చర్. ఇలా చూస్తే కనుక మనకి ఏం నెంబర్ కనిపించట్లేదు. అదే ఇప్పుడు ఇలా చూసారా మొత్తం జూమ్ అయిపోయి చాలా క్లియర్గా మనకి దాని మీద 2019 అనే నెంబర్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైవ్ ట్రాన్స్క్రైబ్. సో మనం ఈ ఫీచర్ అయితే ఆల్రెడీ గూగుల్ పిక్సెల్లో చూసాము. ఇఫ్ యూ డెంట్ సీ దట్ వీడియో, ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇదంతా టెక్స్ట్ రూపంలోకి చేంజ్ అవ్వడానికి మనకి లైవ్ ట్రాన్స్క్రిప్ట్ బాగా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గో టు సెట్టింగ్స్. సో ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూసారా యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. క్లిక్ యాక్సెసిబిలిటీ. సో ఇక్కడ చూడొచ్చు మనకి హియరింగ్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ అని ఉంది. క్లిక్ దాట్. సో ఇక్కడ చూసారు కదా లైవ్ ట్రాన్స్క్రైబ్ అని ఉంది. క్లిక్ దిస్. ఇక్కడ మనం ఇది ఆన్ చేసుకోవాలి. సో లెట్ మీ ఆన్ దిస్. సో చూసారు కదా మనకి ఇది ఆన్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏది మాట్లాడతానో ఆ ఆడియో అంతా మనకి ట్రాన్స్క్రిప్ట్లోకి చేంజ్ అయిపోతుంది. మనం దీనికి షార్ట్ కట్ కూడా సెట్ చేసుకోవచ్చు. లెట్ మీ గో బ్యాక్. సో గో టు అడ్వాన్స్ సెట్టింగ్స్. సో ఇక్కడ చూసారా సైడ్ వాల్యూమ్ అప్ కీస్ అని ఉంది. ఇది క్లిక్ చేసి దీంట్లో నేను ఇక్కడ లైవ్ ట్రాన్స్క్రైబ్ సెట్ చేసుకున్నాను. సో మీరు వాల్యూమ్ అనే కాదు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే సైడ్ అండ్ వాల్యూమ్ అప్ సెట్ చేసుకున్నాను. సో లెట్ మీ షో యూ. సో మనం ఎట్ ఏ టైం వాల్యూమ్ అప్ అండ్ సైడ్ బటన్ని క్లిక్ చేస్తామో మనకి లైవ్ ట్రాన్స్క్రైబ్ ఓపెన్ అవుతుంది. సో చూసారా లైవ్ ట్రాన్స్క్రైబ్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడతానో అదంతా మనకి ఇక్కడ టెక్స్ట్ రూపంలోకి చేంజ్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే మనకి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేద్దాం. హే ఎవ్రీవన్, వాట్సాప్, హౌ ఆర్ యూ డూయింగ్? ? If you like this video, please like, share and subscribe. Thank you so much for watching. సో చూసారు కదా నేను మాట్లాడుతున్న ఆడియో అంతా మనకి ఇలా టెక్స్ట్ రూపంలోకి చేంజ్ అయిపోతుంది. ఈవెన్ మనం దీన్ని కాపీ చేసుకొని మెసేజెస్ రూపంలో సెండ్ చేసుకోవచ్చు. లెట్ మీ కాపీ దిస్. సో సెలెక్ట్, కాపీ, అండ్ మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలి అనుకుంటున్నామో గో అహెడ్, ఆఫీస్, paste as plain text, send. సో చూసారు కదా టోటల్గా మీకైతే 10 హిడెన్ ఫీచర్స్ చూపించాను. నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి సో నాకైతే మన పిక్చర్లో నుంచి అన్వాంటెడ్ పర్సన్స్ని కానీ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని కానీ అరేంజ్ చేసే ఫీచర్ బాగా నచ్చింది. సో సెకండ్ నాకు బాగా నచ్చింది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఆర్ మనం ఇమేజెస్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పటివరకు ఏదైనా ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఓకే ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందా అని వెతుక్కొని కూర్చొని మాట్లాడేదాన్ని అనమాట. ఫ్రమ్ నౌ ఆన్ ఐ కెన్ యూస్ దిస్ ఆప్షన్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదండి ఇవైతే హిడెన్ ఫీచర్స్ ఆన్ సామ్సంగ్
సామ్సంగ్ S21 Ultra. సో మీకు ఈ ఫీచర్స్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో అమెరికాలో అమెజాన్ గో స్టోర్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.